ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. 16 సోమవారాల వ్రత కథలు. నైమిసారణ్యంలో జ్ఞానయజ్ఞ నిరుతులైన సౌనకాది మహర్షులు సూతునకు నమస్కరించి, ఓ మహర్షి, మీరు మాకు అనేక సత్కథలను చెప్పిదిరి. ఏ వ్రతము ఆచరించుట వలన శీఘ్రముగా ఫలప్రాప్తి కలుగునో అటువంటి ఉత్తమోత్తమైన వ్రతము ఒకదానిని మాకు ఉపదేశింపుడు అని ప్రార్థించిరి. అంతటా సూతుడు, మహాత్ములైన మహర్షులారా, ఒకరోజు కైలాసములో దివ్య రత్న ఖచ్చిత సింహాసనంపై కూర్చుని ఉన్న పరమేశ్వరుని పార్వతి ఏకాంతంలో ఇట్లా ప్రశ్నించింది, స్వామి, నేను మీ వద్ద అనేక శాస్త్రములను ఆగమ విద్యలను నేర్చుకున్నాను. సర్వకాల సర్వావస్థలలోనూ అల్ప ప్రయాసచే మహత్తరమైన ఫలమును ప్రసాదించు వ్రతమునొకటి నాకు ఉపదేశించుడు. అది విని మహా ఆనందముతో సదాశివుడు, ప్రియా, నీ ప్రశ్న ఉచితముగానే ఉన్నది, లోకోపకారముగా ఉన్నది. లోకహితము కొరకు నీవు కోరిన ఒక శ్రేష్టమైన వ్రతమును చెప్పెదను అంటూ ఇలా చెప్పసాగాడు. నక్షత్రములలో సూర్యుడు, గ్రహములలో చంద్రుడు, నదులన్నిటిలలో గంగా నది, ఇంద్రియములలో మనస్సు ఏ విధముగా శ్రేష్టమైనదో వ్రతములన్నిటిలోనూ ఈ సోమవార వ్రతము శ్రేష్టమైనది. ఈ వ్రతమునకు షోడశ సోమవార వ్రతం అని పేరు. దీని మహిమలను వర్ణించుట అసాధ్యము. భక్తి పూర్వకముగా దీనిని ఆచరించిన వారు ఏదేది కోరుకుందురో దానిని వారు శీఘ్రముగా పొందుతారు. దరిద్రులు ధనవంతులవుతారు, కన్యలు యోగ్యులైన వరులను పొందుతారు, ముత్తైదువులు అఖండ సౌభాగ్యమును పొందుతారు, రోగులకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది, ఎడబాసిన భార్యాభర్తలు ఒకరినొకరు చేరుకుందురు. ఈ విధముగా ఇది పరమ మహిమాన్వితమైనటువంటి వ్రతము అని చెప్పెను. అంతటా పార్వతి, స్వామి, దయచేసి ఈ వ్రతమును ఆచరించు విధానమును అనుగ్రహింపుడు అని ప్రార్థించెను. ప్రియా, ఇది భక్తి పూర్వకముగా ఆచరించవలసిన వ్రతము. ఈ వ్రతము ఆచరించుటకు ఆషాఢ మాసము పౌర్ణమి నుండి కార్తీక మాసము పౌర్ణమి వరకు వచ్చు 4 నెలలు చాతుర్మాస్యములు ప్రాశస్తమైనవి. ఆ రోజులలో వచ్చు 16 సోమవారాలలో ఈ వ్రతమును ఆచరించాలి. సోమవారం నాడు ఉపవాసం ఉండాలి. ప్రసాదం స్వీకరించుటలో తప్పు లేదు. ప్రాతకాలంలోనే స్నానాది నిత్య కర్మలను ముగించుకొనవలెను. పుట్టమందుతో శివలింగమును తయారు చేసుకొనవలెను. వెండి, ఇత్తడి వంటి శ్రేష్టమైన లోహములతో చేసిన లింగమును కూడా ఉపయోగించవచ్చును. బిల్వ పత్రములు, పుష్పములు, ధూప దీపాదులను సిద్ధం చేసుకొనవలెను. నైవేద్యము కొరకు గోధుమ నూకను వేసి ముద్ద చేసి దానికి కావలసినంత నెయ్యి, బెల్లము కలిపి ఉండలను చేయవలెను. ఈ వ్రతముకు కావలసిన ప్రసాదము ఇదే. ప్రసాదమును శివునకు నైవేద్యము పెట్టి దానిని 3 భాగములుగా చేయవలెను. భక్తులకొకటి, పశువులకొకటి. ఈ వ్రతమును ఆచరించిన వారికి 3వది పంచవలెను. ఆ రోజు ఉప్పు తినరాదు. ఇదే విధముగా ఆ 16 సోమవారాలు శ్రద్ధాభక్తులతో ఆచరించవలెను. 17వ సోమవారమున ఉద్యాపన చేయవలెను. 16 సోమవారాలలో పూజించినటువంటి మట్టి లింగములు అన్నిటినీ కూడా 17వ సోమవారం నాడు జలమునందు వదిలివేయవలెను. ఆ రోజు బ్రాహ్మణునకు అన్నదానము యథాశక్తి చేయవలెను. ఈ విధముగా వ్రత విధానమును పరమేశ్వరుడు పార్వతికి ఉపదేశించెను. అది విని పార్వతి, స్వామి, ఈ వ్రత విధానము చెప్పి అనుగ్రహించితిరి. దీనిని ఎవరు ఆచరించి ఎటువంటి ఫలములను పొందగలిగిరో వివరముగా తెలుపవలెను అని ప్రార్థించెను. అంత శివుడు వ్రత పూజా ఫలమును చెప్ప ఆరంభించెను. పార్వతి, చాలా కాలం క్రితం ఈ వ్రతమును ఆచరించుట వలన నీవే నన్ను భర్తగా పొందితివి. గిరిజా కళ్యాణ సంఘటన ఇంకనూ నాకు జ్ఞాపకం ఉన్నది. నేను నీకు పతిగా కావలనని ఉద్దేశముతో నీవు ఘోర అరణ్యములో తీవ్రమైన తపస్సు చేసితివి. అప్పుడు దేవతలు, 7 ఋషులు నా వద్దకు వచ్చి, ప్రభు, నిన్నే నమ్మి తపస్సు చేయుచున్న హైమావతిని అనుగ్రహించరా అని అడిగెను. ఆలస్యం ఎందులకు అని ప్రార్థించిరి. అప్పుడు నేను బ్రహ్మచారి రూపములో వచ్చి నిన్ను పరీక్షించితిని. నిన్ను సంబోధిస్తూ శివునుకున్న అవలక్షణములు అన్నిటినీ వర్ణిస్తూ, శివుడు విరూపి, అపవిత్రుడు, మొరటివాడు, అటువంటి వ్యక్తిని నీవు ఎలా వివాహం చేసుకుంటావు? నీవు వేరే ఎవరినైనా వివాహం ఆడరాదా అని పరిహాసము చేసి తిని. అంతటా నీవు పట్టరాని కోపము వచ్చెను. కోపముతో కన్నులు ఎర్రబడి, శివలింద మహాపాపం, శివుడు లేనిచో నేను బ్రతుకలేను, వేరొకరిని కన్నెత్తి కూడా చూడను అన్న నీ దృఢ నిశ్చయాన్ని ఖచ్చితంగా తెలిపితివి.
అప్పుడు నేను నా నిజ స్వరూపములో నీ ముందు ప్రత్యక్షమయ్యాను. నీవు 16 సోమవారాల వ్రతాన్ని ఆచరించుటచే నీ కోరిక తీరినది. గిరిజా కళ్యాణం అతి వైభవముగా దేవ ఋషుల గంధర్వుల సముఖములో జరిగినది. ఈ విధముగా వ్రతము ఆచరించడం వల్ల నేను నీకు పతినైతిని అన్నాడు పరమశివుడు. అంతట పార్వతి కూడా సంతుష్టురాలై, స్వామి, నాకును జ్ఞప్తికి ఉన్నది, అయినను ఆ వ్రత మహిమ ఈ లోకానికి అందజేయటానికే అడిగాను. నాలాగే వేరెవరు ఈ వ్రతము ఆచరించి పుణ్యఫలమును పొందిరో చెప్పవలెను అని ప్రార్థించెను. సదాశివుడు ఇతర సంఘటనలను చెప్ప ఆరంభించెను. సీమంతిని చంద్రాగదుల కథ. చాలా కాలం క్రితం భరతఖండములో పుణ్యాత్ముడైన చిత్రవర్మ అనే రాజు ఉండెను. ఆయనకు పుత్రులు అనేకులు ఉండిరి. పుత్రిక కొరకు పార్వతీ పరమేశ్వరులను ఆరాధింపగా ఆడపిల్ల జన్మించెను. సర్వగుణ సంపన్నురాలైన ఆ శిశువునకు 14వ సంవత్సరమున వైధవ్యము ఖచ్చితముగా ప్రాప్తించును అని జ్యోతిష్యులు తెలిపిరి. అంతట రాజు దుఃఖితుడయ్యెను. శోకముతో పీడింపబడుతున్న రాజునకు జ్యోతిష్కులు దీనికి ఒక పరిహారమును తెలిపిరి. రాజకుమార్తె అయిన సీమంతి పూర్ణ చంద్రుని వలె పెరుగుచుండెను. యుక్త వయసు వచ్చిన తరువాత ఆమెను రాజకుమారుడైన చంద్రాంగదుడు అనే అతనికి ఇచ్చి చిత్రవర్మ వివాహము చేసెను. ఇల్లరికము వచ్చిన అల్లునితో రాజుకు కాలము సంతోషముగా గడుచుచుండెను. ఇట్లుండగా ఒక రోజున చంద్రాంగదుడు జలక్రీడ కొరకు యమునా నదికి ఏగెను. దురదృష్టవశాత్తు నది ఎండలి సుడిగుండములో చిక్కుకుపోయెను. రాజు పరివారమునకు ఎనలేని దుఃఖము కలిగెను. సీమంతిని కూడా సహగమనమునకు సిద్ధపడెను. అంతటా యజ్ఞవల్క మహాముని భార్య అయిన మైత్రేయి అచటకు వచ్చి, పుత్రి, చింతించవలదు, నేను నీ కొరకు వ్రతమును ఉపదేశించెదను, దాని వలన వైధవ్యము నుండి నీకు నివృత్తి కలగగలదు అని చెప్పి 16 సోమవారాల వ్రతమును ఉపదేశించెను. మైత్రి ఉపదేశించిన ప్రకారము చెప్పినట్లుగా సీమంతిని కూడా భక్తితో వ్రతమును ఆచరించెను. నాగలోకమునకు చేరిన చంద్రాంగదుడు నాగరాజుచే సన్మానించబడి సురక్షితముగా రాజధానికి మరలి వచ్చెను. అందరూ సంతోషించి ఈ విధముగా ఎడబాసిన పతి పత్నులు వ్రత మహిమచే మరల ఒక్కటయ్యారు. సదాశివుడు మరి ఒక సంఘటనను కూడా చెప్పదొడంగెను. మార్కండేయ సాంబ పూజారి కథలు. మహా తపస్వి అయిన మృకుండునకు సంతాన ప్రాప్తి కలుగకపోగా అతను తపస్సు చేసి సదాశివుని పుత్రుని భాగ్యము కొరకు ప్రార్థించెను. శివుడు ప్రత్యక్షమై, మహర్షి, నీకు 16 సంవత్సరముల ఆయువు గల సజ్జనుడైన కుమారుడు కావలనా, 100 సంవత్సరములు ఆయువు గల అత్యధమ పుత్రుడు కావలయునా అని ప్రశ్నించెను. ఋషి, నాకు 16 సంవత్సరాల ఆయువు గల సత్పుత్రుడు చాలు అనెను. శివుడు అనుగ్రహముతో మార్కండేయుడు అనే సత్పుత్రుడు జన్మించెను. ఆయువు ముగియుచుండగా అతను భక్తితో 16 సోమవారాల వ్రతమును ఆచరించి శివుని కృపకు పాత్రుడై చిరంజీవి అయ్యెను. ద్వాపర యుగములో శ్రీకృష్ణుడు శమంతకమణిని అపహరించెనన్న అపవాదు వచ్చెను. దాని నివారణ కొరకై అతను జాంబవంతునిపై విజయము సాధించి మణిని సంపాదించి జాంబవతిని పరిణయమాడెను. సంతానము లేనందున ఆమె 16 సోమవారాల వ్రతము ఆచరించగా సంతాన ప్రాప్తి కలిగెను. బిడ్డను సాంబ అనే పేరు పెట్టిరి. శివపార్వతులు భూలోకమున సంచరించుచు ఒకసారి వైశ్యుని భార్య రూపమునందు దేవాలయమున ప్రవేశించి పాచికలు ఆడ నారంభించిరి. అందు శివునకు అపజయము కలిగెను. వైశ్యుడే గెలిచే అని పూజారి అసత్యము పలికెను. పార్వతికి కోపము కలిగెను. అసత్యము పలికిన అర్చకునికి తక్షణమే కుష్ఠరోగి కమ్మని శపించెను. అర్చకుడు వికృత రూపుడయ్యెను. శివశంకర అని అరుస్తూ అతను క్రింద పడిపోయెను. అంతటా సుందరి అయిన ఒక వనిత ప్రత్యక్షమై, 16 సోమవారాల వ్రతమును ఆచరించుము, దీని వలన నీ రోగము నయమగును అని పలికెను. అర్చకుడు అలాగే చేశాడు. అతని వికృత రూపము తొలగిపోయింది. 16 సోమవారాల వ్రత ఆచరణ ఫలంగా అతనికి కుష్టు నివారణ అయింది. అనంతరము శివుని కృప వలన శివ సాన్నిధ్యమును పొందెను. మార్కండేయ పురాణమునందు చెప్పబడి ఉన్న శివ పార్వతి సంవాద రూపము నున్న 16 సోమవారాల వ్రత కథ సంపూర్ణము. కథాక్షింతలను శిరస్సుపైన ధరించండి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.